వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. 6 దశాబ్దాల పాటు తెలంగాణని స్వప్నించి శ్వాసించి 3 తరాల ఉద్యమకారులకు ప్రేరణగా నిలిచిన మహామనిషి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తన జాతి అస్తిత్వం ఏకైక లక్ష్యంగా జాతిని జాగృతం చేస్తూ ఎన్నో ఆటుపోటను ఎదుర్కొంటూ 6 దశాబ్దాల పాటు ఉద్యమ జ్వాలను ఆరిపోనివ్వకుండా యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. తన అక్షర సేద్యాన్ని వాక్పటిమను వాద్యంగా మార్చి తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నేడు ఆయన 90వ జయంతి జరుపుకుంటున్న వేళ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ వారి గురించి కొన్ని విశేషాలతో స్పెషల్ స్టోరీ V3 న్యూస్ ప్రేక్షకుల కోసం. ప్రగతిశీల ప్రజాతంత్ర సామాజిక బహుజన వామపక్ష ఉద్యమాలకు తన 2 చేతులతో ఆహ్వానించే చైతన్యం గల కాకతీయ పోరుగడ్డ వరంగల్లులోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జయశంకర్ సార్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులకు 2వ సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ సార్ ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపాల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు అధిరోహించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో, 1996లో మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో K. చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఒక డిమాండ్, వక్రీకరణలు, వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ వంటి అనేక పుస్తకాలు రాసి ప్రజలను చైతన్యపరిచిన అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు. ఫజల్ అలీ కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణపై ఏర్పడ్డ ప్రతి కమిటీకి తెలంగాణ ఆవశ్యకతపై గణాంకాలతో సహా నివేదికను అందించిన మహోపాధ్యాయుడు. 1-2 రాజకీయ పార్టీలు మినహాయించి అన్ని పార్టీలను కలిసి సావధానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించి వారిని ఉద్యమంలో భాగస్వామిగా మలచడంలో జయశంకర్ సార్ పాత్ర అనన్య సామాన్యం, అనితర సాధ్యం. RSS నుంచి RSU వరకు అన్ని వర్గాలను తెలంగాణ బాట నడిపించిన దీశాలి. తెలంగాణ కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని, ఇది ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విముక్తి సమస్య అని, అన్నిటికి మించి ఇది ఒక ఆత్మగౌరవ సమస్యని నినదించారు. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయేలా తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పడితే జీవనదులైన కృష్ణ, గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కుతుందని, న్యాయబద్ధంగా రావాల్సిన వాటా వస్తే తెలంగాణలో 1 కోటి ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, ప్రతి గ్రామానికి తాగునీరు అందుతుందని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్యం ప్రతి వ్యక్తికి అవసరమని, తెలంగాణ ఏర్పాటు అయితే అట్టడుగు వర్గాలు తల ఎత్తుకొని జీవించే స్థితిని పొందుతారని, సామాజిక న్యాయం జరుగుతుందని విశ్వసించారు. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ పరిశ్రమలకు కేంద్రంగా విలసిల్లాలని, ఉత్పత్తి వర్గాల శ్రమను దోపిడీ చేసే దళారీ వ్యవస్థలు లేకుండా మెరుగైన జీవనం గడపాలని, తెలంగాణ ఒక మానవీయ తెలంగాణగా ఏర్పడాలని ఆశించారు. తెలంగాణ సాధన కోసం వేల గొంతులను సృష్టించి లక్షల పిడికిళ్లు పైకెత్తేలా చేసి తెలంగాణను రణ నినాదంగా మార్చి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను విజయ పదం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్. అయితే 2011 జూన్ 21న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా కనులు తెరవక ముందే జయశంకర్ సార్ కనుమూయడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఆయన లేకపోయినా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో సార్ 6 దశాబ్దాల ఆశయం నెరవేరింది. తెలంగాణ ప్రజల జాతిపిత జయశంకరుడు 90వ జయంతి జరుపుకుంటున్న వేళ సార్ ఆకాంక్షలు అనునిత్యం మనకు స్ఫురణకు రావాలి. తెలంగాణ ఉన్నంత వరకు ఈ మట్టి బిడ్డలు సార్ ఆశయ సాధనలో భాగస్వామి కావడమే మనం జయశంకర్ సార్కి ఇచ్చే ఘనమైన నివాళి. జై హింద్.